T24 న్యూస్కి స్వాగతం. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వెల్లడి. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని పెగడపల్లి గ్రామంలో పాక్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. రైతును రాజు నిలబెట్టడమే తెలంగాణ ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి క్వింటాన్కు 500 బోనస్ అందిస్తుందని వెల్లడించారు. రైతు సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని, గతంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతు పక్షపాతాన్ని మరోసారి నిరూపించిందన్నారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్య కారాగారంగా రూపొందించుకుంటుందని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ప్రస్తుతం వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు మోసాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామిరెడ్డి, జగన్మోహన్ రావు, ఏవో అనురాధ, ఏఈఓ బాలే శైలజ, కాంగ్రెస్ జిల్లా నాయకులు అనిల్ కుమార్, తంగళ్లపల్లి తిరుపతి, పోరెడ్డి మహేందర్ రెడ్డి, విసం సురేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, సిఓ చిర్ర గణేష్ గౌడ్, సిబ్బంది యశ్వంత్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వన్ సైడ్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం చేయలేదు. ఇంకా పోయాలి సార్ ఉన్నది అన్నయ్య నేను బావనైతే మళ్ళీ జొన్నలు పోసినా అదే 10 అని పెడతా చూస్తాం మనం 14.9 గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులు చాలా సుభిక్షంగా, ఆనందంగా, చాలా సంతోషంగా వారి యొక్క వ్యక్తం చేశారు. ఎందుకంటే సన్నవడ్లు పండించి 500 బోనస్ తీసుకోమన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ, దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అప్పుడు సన్నాలు వేస్తే వరేస్తే ఉరి అన్న నాయకులు పోయి ఫామ్ హౌస్లో పన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన వచ్చినాక రైతులను సన్నవడ్లు పండియండి, మేము 500 బోనస్ ఇస్తాం, మరి ప్రతి పేదవాని కడుపు నింపుతాం సన్నాలతో గొప్ప ప్రభుత్వం. మరి ఈరోజు రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారి కాంటా కాగానే వారికి త్వరలోనే వారికి 500 బోనస్ పడడం కింటాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఈరోజు ఇక్కడ మన పెగడపల్లి ఏదైతే ఉందో సొసైటీ ద్వారా ఈ కొనుగోలు జరుగుతుంది.
అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి అవకతవకలు జరగకుండా రైతులను కాపాడుకునే దిశగా, అలాగే మా హమాలి సోదరులను కూడా ఇలాంటి అవకతవకలు జరగకుండా ఏమైనా వర్షాలు వచ్చినా కూడా త్వరలోనే వాటిపైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా, ఎందుకంటే అకాల వర్షాలు ఉంటాయి. ఇప్పుడు మనం తెలంగాణలో చెడగొట్టు వానలు అంటాం. అకాల వర్షాలతోని మొన్న కూడా మన వర్ధనపేట నియోజకవర్గంలో వర్షం పడి ఒక గ్రామంలో పంతిని చెన్నారంలో పడి పాపం రైతులంతా కూడా ఇబ్బంది పడితే తక్షణమే గౌరవ మంత్రివర్యులైన మన తుమ్మల నాగేశ్వర్ గారు చెప్పడం జరిగింది. వారిని తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాబట్టి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి గింజను కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. కాబట్టి మరి వీటిని త్వరలోనే అన్ని కాంటాలేసి మరి ఈసారి అసలు ఊహించని విధంగా జొన్నలు, మేజ్ రైతులు చాలా ఆనందంగా ఉన్నది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత దిగుబడి వచ్చింది. మరి క్వాలిటీ దిగుబడి జొన్నలు కూడా చాలా, మేజ్ కూడా చాలా క్వాలిటీ మేజ్ వచ్చింది. వారికి కూడా ఎంఎస్పి 24 కదా, 2400తోని కూడా రైతులు చాలా అసలు వారదాన్ని దొరకక కష్టమైపోతుంది. అన్ని ఇవొచ్చాయి, ఏవి మేజ్ జొన్నలు అంత పండించిండ్రు. సో రైతులను నేను రేపు బహుశా వ్యవసాయ అధికారులతో పాటు సైంటిస్టులది ఒక ప్రోగ్రాం ఉంది. సో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే విధంగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ కూడా అత్యధికంగా పాల్గొని మరి వారు చెప్పే సూచనలు, సైంటిస్టులు ఏదైతే ఇస్తున్నారో సూచనలు, వాటన్నిటిని కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే ఈ యొక్క మనం అత్యధికంగా రసాయనాలు వాడి ఒకప్పుడు చూస్తే పెద్ద మనుషులు చాలా అసలు షుగరు, బీపీ ఎలాంటి రోగాలు లేకుండా ఉన్న మన భారతదేశంలో, అందులో మన తెలంగాణ గడ్డ పైన ఇప్పుడు అత్యధికంగా క్యాన్సర్, బీపీ, షుగర్ ఇటువంటి కొన్ని వ్యాధులతో మనం ఇబ్బంది పడుతున్నాం. దానికి అన్నిటికీ శాస్త్రజ్ఞులు కనుగొన్నదంటే మనం వాడే అత్యధిక రసాయనాలు భూమి యొక్క సారవంతం దెబ్బతిని మరి ఆర్గానిక్ ఫామ్ ద్వారానే మనం ఈరోజు దానికి అందరు రైతులు కూడా సహకరించాలని వారిని అన్ని విధాల సైంటిస్టులు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా రైతులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా రేపటి కార్యక్రమంలో పాల్గొని, రేపు సిద్ధాపూర్ అస్సన్పర్తిలో ఉంది, వర్ధనపేటలో కూడా రైతు వేదిక పైన ఉంది. కాబట్టి అందరూ కూడా రైతులు పాల్గొని వారు ఇచ్చే సూచనలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కెమికల్ తక్కువ వాడి మనం వెనకటి శాస్త్రీయ పద్ధతిగా, వెనకటి రోజులాగా పేడ, తర్వాత మన ఇంట్లో వేసే ఏదైతే ఏమంటాం పెంట, కౌసు, అది అలాగే యాప ఆకులతోని వెనకటి పద్ధతిలో తయారు చేసిన విధంగా తయారు చేసి ఆర్గానిక్ ఫామ్ చేస్తే ఈ యొక్క రోగాల నుండి దూరం అవుతుందని సైంటిస్టులు గుర్తించింది. కాబట్టి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కూడా ఒక రైతుగా 10 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసిన, మీరు కూడా ప్రత్యామ్నాయ పంటలు, మరి బిజినెస్ ఆయిల్ చాలా అవసరం మనకు, పామ్ ఆయిల్ మనం ఉత్పత్తి చేసేంత కూడా సరిపోవట్లేదు. కాబట్టి తప్పనిసరిగా రైతులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మా యొక్క నాయకులను కూడా సూచిస్తున్నా, మీరు మన రైతులను ఎంకరేజ్ చేయండి. ఈ యొక్క ఆయిల్ ఫామ్ దిగుబడి మంచిగా వస్తే మనకు వరి కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి, మిర్చి కంటే కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి, పత్తి కంటే కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పంటలకు పోవాలి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని వాడి మనం ఈ యొక్క పంటలు పండించి వచ్చే రాబోయే తరాలను మనం పిల్లలను కాపాడుకునే విధంగా ముందుకెళ్లాలని అందరినీ కూడా. సో ఇంకో ముఖ్య విషయం, మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు నాకు చెప్తున్నారు, ఈ యొక్క వ్యవసాయాన్ని మనం కాలబెడతాం. వ్యవసాయం కోసినాక ఆ అవశేషాలను, అంటే ఉన్న గడ్డిని అది ఇదంతా కాలబెడుతుంటాం. దానివల్ల ఉన్న మంచి కీటకాలు, అంటే ఏదైతే మన మేలు చేసే కీటకాలు అన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో రైతులు చేపట్టద్దని మీడియా ద్వారా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి రైతులను తప్పనిసరిగా వారి యొక్క కొనుగోలును తొందరగా చేసి అలాంటి ఆటంకాలు లేకుండా ఏమన్నా సమస్యలుంటే నా దృష్టికి తెస్తే తప్పనిసరిగా వారికి అండగా ఉంటామని తెలియపరుస్తూ ముగిస్తున్నాను.